ఆకలితో ఉన్న ఒక అతనంట ₹100 పెట్టి తినుబండారాలతో కూడినటువంటి ఒక షాప్ పెట్టాడట. ఓ ₹10 జేబులో మిగిలిందట. ఈ ₹10 పెట్టి తనే కొనుక్కుని ఒకటి తిన్నాడట. ఈ ₹10 జేబులో పెట్టుకున్నట. మళ్ళీ ఈ ₹10 తీసుకు వెనక జేబులో పెట్టుకొని మళ్ళీ ఇంకో ₹10 ఇట్ట తిన్నాడట. తర్వాత ఈ ₹10 అట్టాగే ఉంది. ₹100 సరుకు ఇట్లా అయిపోయింది. ఇట్లాగే ఉంది ప్రస్తుతం అమెరికా ఇరాన్ విషయంలో చేస్తుంది. ఇరాన్‌కి 300 బిలియన్ డాలర్ల సాయం చేస్తానని చెప్తూ, ఆ డబ్బులతోనంట వాళ్ళ దేశంలో ఎవడు కొనక పక్కన పడేసినటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తులు, సోయా నుంచి ఇతర ఉత్పత్తులు, అది అమెరికా ట్రంప్ వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు చేస్తున్న వ్యవసాయ వ్యాపారానికి సంబంధించినయి. వాళ్ళకి ఈ డబ్బులిచ్చి ఆ సరుకులు ఇరాన్‌కి పంపిస్తాడట. అదే వాళ్ళ నిధులు ఏదైతే ఫ్రోజన్ ఫండ్స్ ఉన్నాయి కదా! ఇరాన్ వాళ్ళ ఈ ఆపేసినటువంటి ఫండ్స్ $30 బిలియన్ ఆ రూపంలో అయ్యిస్తాడట. ఇది దిక్కుమాలినటువంటి ప్లానింగ్.